వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ మొదటి వరుసలో ఉంది. అందుకే క్యాన్సర్ పేరు చెప్తే అంత భయపడతాం. కానీ క్యాన్సర్తో భయపడడం కాదు, అవేర్ కావాలంటున్నారు ఆంకాలజిస్టులు. మనతో యశోద హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిన్నబాబు ఉన్నారు. చిన్నబాబు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే గణేష్ గారు. చిన్నబాబు గారు, మనం ప్రపంచంలో విస్తరిస్తున్న క్యాన్సర్కి వెళ్ళే ముందుగా ఒక వ్యవసాయ పనిలోనే గడ్డి కోసుకునే ఒక చిన్న కుర్రాడు ఆంకాలజిస్ట్ ఎలాగవుతాడు? ఆ తర్వాత రోబోటిక్ ఆంకాలజీలోన అంత అత్యాధునిక టెక్నాలజీ వైపు ఎలా వెళ్ళగలుగుతాడు అసలు? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా నాకు ఎంతో మనసులో గుచ్చుకునేటువంటి చాలా ఇష్టమైనటువంటి ప్రశ్న మీరు అడిగారు. నా జర్నీని నేను సిక్కల్ టు స్కాల్పల్ టు ఎ స్కార్లెస్ సర్జన్ అంటూ ఉంటాను. సిక్కల్ అంటే కొడవలి. సో ఒక చిన్న విలేజ్‌లో మరి కుగ్రామము, అసలు ఇంతవరకు కూడా సరైనటువంటి రోడ్డు కూడా లేదు. అంటే ట్రైను, ఫ్లైట్లు పక్కన పెడితే మామూలు రోడ్డు కూడా, టార్ రోడ్డు కూడా ఈ మధ్యనే వచ్చింది. అంత చిన్న గ్రామం అనమాట. 400 మంది కన్నా ఎక్కువ మంది ఉండరు పాపులేషన్ మా ఊర్లో. 3, 4 కిలోమీటర్ల స్కూల్‌కి నడిచి వెళ్ళాలి. సో అలాంటి పరిస్థితులు. కానీ అంటే ఎలాగో ఈ కుగ్రామంలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి మరి ఈరోజు ఇండియాస్ వన్ ఆఫ్ ద లీడింగ్ రోబోటిక్ ఆంకో సర్జన్ అయ్యాడు అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని క్రెడిట్ ఆ దేవుడికి ఇస్తాను. అంటే గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. మనందరి జీవితాల్లో కూడా ఒక ఉద్దేశం దేవుడిది ఉంటుంది. సెకండ్‌గా ఏంటంటే, మన ప్రభుత్వం మన మీద ఇన్వెస్ట్‌మెంట్ ఎంతో చేస్తుందని నేను గుర్తెరుగుతున్నా. ఆ రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక నవోదయ స్కూల్స్ అని పెట్టడం జరిగింది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు కొంచెం మెరుగైన విద్య ఇవ్వాలి అనే ఉద్దేశంతో నవోదయ స్కూల్స్ అప్పుడే స్టార్ట్ చేశారు 86లో. ఓకే. మరి నిజంగా నాకు టర్నింగ్ పాయింట్ మీరు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఏంటి గేదెలు కాసుకుంటూ, పచ్చగడ్డి కోసుకుంటూ విలేజ్‌లో ఉన్న వాళ్ళకి మరి చదువు అంటే పెద్దగా ఏం లేదు. చెప్పులు లేకుండా స్కూల్‌కెళ్ళే రోజుల్లో మొట్టమొదటిసారి స్కూల్‌లో మాస్టర్ వచ్చి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. 5 పిల్లలు రాస్తారని చెప్పి పేర్లు చదివారు. సో 5 పేర్లు చదివితే నాకు కూడా నేను కూడా రాస్తే బాగుంటుందేమో ఆశ ఉంది. నిలబడి చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే మనకేం కెపాసిటీ ఉందని మనం రాస్తాం. అప్పటి వరకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే తెలీదు లైఫ్‌లో. సిటీకి వెళ్ళలేదు. తాలూకా ప్లేస్ కూడా వెళ్ళలేదు. సరే, నెక్స్ట్ ఏమైందంటే ఈ 5గురిలో డేట్ ఆఫ్ బర్త్‌లో కొంచెం తేడా ఉందని చెప్పి 3 డిస్‌క్వాలిఫై అయ్యారు. ఓకే. ఇంక ఇద్దరున్నారు. సో వీళ్ళిద్దరిని పేర్లు చదివేసి వీళ్ళిద్దరు రాస్తున్నారని చెప్పి ఆ టీచర్ వెళ్ళబోతా ఉన్నారు. అంతట్లో జయప్ప అని ఒక మాస్టర్ లోపలికొచ్చారు. వచ్చి నా దగ్గర నిలబడ్డారు. నిలబడి అడుగుతా ఉన్నారు, ఎవరెవరు రాస్తున్నారని. ఇద్దరు అనగానే ఆయన నా వైపు చూసి, ఈ అబ్బాయి కూడా రాస్తాడు అని చెప్పారు. అంటే ఇది దైవికం అని ఎందుకంటే ఆయన ఎవరు పంపించారు, ఇదంతా కూడా కొన్నిసార్లు మన లైఫ్‌లో కొంతమంది టీచర్స్ కావచ్చు, కొంతమంది మన లైఫ్‌లో వాళ్ళకి రోల్ ఉంటుంది. దాని ద్వారా మనకు కొన్ని టర్నింగ్స్ వస్తాయన్నమాట. సో అట్లా నవోదయ స్కూల్స్‌కి వెళ్ళడం అనేటువంటిది ఇంపార్టెంట్ నా లైఫ్‌లో టర్నింగ్ పాయింట్. సో దాని ద్వారా తర్వాత మంచి ఎడ్యుకేషన్ రావడము, తర్వాత మెడిసిన్ సీట్ రావడము, స్టెప్ బై స్టెప్ అట్లా మరి ఈరోజు ఒక రోబోటిక్ ఆంకో సర్జన్‌గా నేను ఇక్కడ పనిచేయడం అనేది నాకు అంటే ఐ ఫీల్ ఐఎమ్ వెరీ లక్కీ. అదృష్టవంతుని అనుకుంటాను. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఇది ఒక జవాబుదారీ. అంటే ఒక క్యాన్సర్ జబ్బుతో నా దగ్గరికి వచ్చేవాళ్ళు నన్ను ఎలా చూస్తారంటే, వాళ్ళకి డెత్ సెంటెన్స్ నేను ఇస్తానని చూస్తాను. ఎంతకాలం బతుకుతారు అంటే యాజ్ ఇఫ్ ఐ గివ్ దెమ్ డెత్ సెంటెన్స్. సో ఆ ఫియర్‌తో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నప్పుడు, ఆ ట్రస్ట్‌తో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎంతగా తిరిగి ఇవ్వాలి ద బెస్ట్ పాసిబుల్ అనేది నాకు అంటే ఐ ఫీల్ సో ప్రివిలేజ్డ్ అనమాట. అంటే ఇంత బాధలో ఉన్న వాళ్ళకి ఒక హోప్ ఇవ్వడం. దుఃఖంలో మనతో పాటు వచ్చినప్పుడు వాళ్ళకి లేదు దీన్ని అధిగమించి బయటికి రావచ్చు అనేటువంటి ఒక హోప్ ఇవ్వడం అనేది అది చాలా గొప్ప భాగ్యంగా నేను భావిస్తాను. చిన్నబాబు గారు, ఫ్యామిలీ ఏంటండి? ఫ్యామిలీ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్లో ఎవరైనా ఎలా ఉండేది? ఏంటి ఆర్థిక మా ఫ్యామిలీ అంటే ఆంధ్ర ఒరిజినల్ అండి. మేము మైగ్రేట్స్ టు కర్ణాటక. దావణగిరి ప్రాంతంలో వ్యవసాయ రీత్యాగా వెళ్ళారు. ఓకే. సో దావణగిరికి ఒక 25 కిలోమీటర్స్ దూరంలో అశోక్ నగర్ క్యాంప్ అని చిన్న విలేజ్ నేను చెప్పినదిగా. అక్కడ వ్యవసాయ రీత్యా మరి ఇట్లా పొలం చేసుకోవడము, తర్వాత పశువులు మేపుకోవడం అనేటువంటి పరిస్థితుల్లో చాలా చిన్న హంబుల్ బిగినింగ్స్. సో మరి మా అమ్మ, నాన్న వాళ్ళు కూడా పెద్దగా ఏం చదువుకోలేదు. మేము ముగ్గురు పిల్లలము. సో మా అమ్మకి నేను డాక్టర్ అవుతాను కూడా తెలియదు, కానీ ఆమెకు ఒకటే కోరిక ఏంటంటే మా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, సమాజానికి మేలు చేసేవాళ్ళు అవ్వాలి అనేది ఒకటి తనలో ఉన్నటువంటి కోరిక అనమాట. సో వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళ
వాళ్ళకున్న అంటే లిమిట్స్లో చాలా త్యాగం చేసుకునే వాళ్ళు మరి మాకు అన్ని అనుగ్రహించారు అని ఇచ్చారని అనుకుంటూ ఉంటాను. సో అన్నయ్య దావణగిరిలో ఇప్పుడు కూడా ఫ్యామిలీతోనే ఉంటాడు. తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్లో ఉంటాడు. ఓహ్! సో అంటే వెనక్కి తిరిగి చూస్తుంటే ఒక కంట్రీ యొక్క ప్రధానమంత్రి యొక్క రోల్ నా లైఫ్లో ఉంది. అప్పుడే మరి రాజీవ్ గాంధీ గారు నవోదయ విద్యాలయ స్టార్ట్ చేశారు. 86లో ఆయన ఎక్కడో రష్యా అక్కడికి వెళ్ళి చూసి ఇలాంటి కాన్సెప్ట్ ఇక్కడ ఇండియాలో పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అట్లా ఒక టీచరు నన్ను ఐడెంటిఫై చేశారు. మరి తల్లి యొక్క రోల్ చాలా ఉంది. ప్రేయింగ్ మదర్ అంటాను ఎప్పుడు కూడా. తను చాలా ప్రేయర్ఫుల్‌గా పిల్లలకి మేలు జరగాలని ఎప్పుడు తాపత్రయపడుతూ ఉండేది. అంటే అట్లా నేను ఈరోజు ఏమయ్యానో దానికి చాలామంది పాత్ర ఉంది. అందులో ఈ ముగ్గురు పాత్ర ఎక్కువగా నేను భావిస్తాను. బావుంది.